కీర్తే ఏంటండి? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అందం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, జడ కొంచెం ముందుకేసుకో, లైట్ గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ. రే పాండు, ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి. అటగానండి. రే సూరిగా, వెళ్ళరా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా నరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులొచ్చాయి, అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా చూస్తారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ చూస్తున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా ఈ ఆఖరు వేస్తూనే ఉండాలి. హలో సార్ ఉన్నారంటే ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్లారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నెంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but may I know what is this in regards and which bank it is? ఓకే, ఫినిషింగ్. నీ పిల్లం 7 వరకే చదవాలని చెప్పింది కదా? అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా, ఎక్కువ లాక్కు తెగిపోద్ది. పాపం పిల్ల భయపడిపోద్ది. ఇంకా ఒకే ఒక మ్యాటర్. నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే, ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారు గట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చేమను. చట్టం వస్తా. రేయ్, దీనికన్నా ముష్టి ఎత్తుకోవచ్చు. మనం ఏమన్నా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం. అమ్మ అమ్మ నరుస్తారట్రా. మీరు ఇలా అరవడం వల్ల 5వ 10వ ఉండిలో బిచ్చ వేస్తున్నారు. మూసుకొని నుంచోండి. అమ్మా అమ్మా, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? స్నానం చేస్తున్నారు. ఏంటి విషయం? వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది. మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి. తీసుకోండి, వెళ్ళి అయ్యగారికి చూపించండి. ఏమండి, డొనేషన్ కోసం కొందరు వచ్చారు. ఆ బీరో డ్రైవ్ లో 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టాను, తీసిచ్చే. 1,00,000 రూపాయల? అవును. డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి? ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు, చెప్పింది చెయ్యి. తీసుకోండి. ఏంటమ్మా డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు? అయ్యో, డబ్బులు 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఓలమ్మో, లచ్చుందా? అవును, 1,00,000 రూపాయలు. ఎవరమ్మా మహాన్ బావుడు? నా హస్బెండ్. మీరు ఒక పని చేయండి, ఆ మహాన్ బావుని తీసుకుని జాతరకు వచ్చేయండి. ఇద్దరికి కలిపి VIP దర్శనం, పులిహార, లడ్లన్నీ ఫ్రీ అమ్మా. ఉంటాను తల్లి, టాటా. పదండ్రా.
జడ్జి చాలా స్ట్రిక్ట్. మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది. అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్. వంట చేస్తున్నావు పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రాళ్ళు రప్పలు? టెన్షన్ ఎందుకన్నా? ముందైతే వీరాగాడు ఒంటరిదవా, కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పాలా? ఎవడమ్మా ఇది? వస్తాను. ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, తుడుచుకోవాలి. ఎప్పుడు రొంప చేశాక ఆరబెట్టుకుంటావా? రా చూసిన చాలు రా. నేను వచ్చిన కానీ చూస్తానే ఉన్నాను, నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే. అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా? జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు, దాన్ని చక్కగా కాపాడుకోవాలి, అదే ముఖ్యం. లేదంటే జుట్టు రాలిపోద్ది. వస్తానే ఉన్నాను రా, తొందర ఎందుకు? ముగ్గు భలే అతను. ఏంట్రా మీ ఆటలు? ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి. ముగ్గెందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు? ఒరే, వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా? వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి. బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు, పోన్రా. పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు. హలో, ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా. కోడి కూర వండేసి. నాకు కోడి కూర వండడం రాదండి. హలో హలో, పైకి కూర్చుంటే నేను వదులుతాననుకున్నావా? పరిగెత్తొద్దు. కోడిని పట్టుకోవాలా? పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా? എന്തിട്ടമ്മേ? ഇട്ടു ടൊമാറ്റോ ഇട്ടു, വെളുത്തുള്ളി ഇട്ടു, കറിവേപ്പില ഇട്ടു, പച്ചമുളക് ഇട്ടു. അതിനുശേഷം ഇപ്പോൾ ടൊമാറ്റോയും കൂടെ ആഡ് ആയിട്ടുണ്ട്. അത് പോരെ അമ്മേ? ശരി, ബാക്കി ഞാൻ ചെയ്യാം. మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క? లేదురా. మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు? ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు. మామయ్య ఫ్రెండ్స్ కోసం వండి పడుతున్నావు నువ్వు? అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనా కాదు, లేవండ్రా. ఏరా? ఎందుకంటే ఎవరికి మాకు అస్సలు పడదు. రే, పెద్దవాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు పెద్దోళ్ళు? అందరు చిల్లర బ్యాచ్. ఏమంటున్నారా? మాట్లాడి సాల్వ్ చేసుకుందాం పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు. పెంట పనులు చేయడానికి స్పెషలిస్టులు. కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు. ఇప్పుడు కూడా ఆ స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా? కోడి కూర వండమని తినడానికి రాలేదా? అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా? ఇదిగో పిల్ల, మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే. వాళ్ళు బయటేం ఎక్కువస్తారు. ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు. ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు. ఇక మిగిలింది ఈ ఇల్లు, ఆ తోట ఒక్కటే.
ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా. పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు. వాళ్ళ మావయ్య చేతసొక్క మాటలు వినే ఇలా అయ్యాడు. నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా. 30 ఏళ్లుగా గాలిద వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకం కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తులు. వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది. 30 ఏళ్లగా ఈ ముష్టి నాయాళ్ళని మార్చలేని ముద్రనష్ట పత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్ 10 పైసలకు పనికిరారు పనికిమాలిన ఎదవలు. తాగడానికి పుట్టినట్టున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు. మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? లేదా అని అమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు. ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు? ఎవర్రా చెప్పింది? ప్రతి మగాడికి పెళ్ళం అంటే బీభత్సమైన ఇష్టంరా. అది పక్కోడి పెళ్ళం అయి ఉండాలి. కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ నేర్చుకెళ్లాడంట. అట్టుంది ఇల్లు చేసే వ్యవహారం. ఏదో ధర్మానికి కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తున్నాం గానీ మనం బరి తెగిస్తే భార్యాదేశమే తట్టుకోలేదురా. ఇన్ని ఏ రంగాలు పలుకుతున్నారే, పురిటినొప్పులు భరించగలరా ఈ మగేదవులు? బిడ్డను కని ఆ ఒక్కరోజే వాళ్ళకి నొప్పి, కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకల్ నాకి మనం అనుభవించే నొప్పని చూసావా? జీవితాంతం ఉంటుందిరా. వాళ్ళ బొంద ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం. అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు. దీనికి తోడు గొడ్డల కోమేషను, పిండి కోమేషను, చట్నీ కోమేషను. మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా? అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే గానింటికి చేరకూడదు. అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పనుండి ఏడ్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో సొక్క తగిలిన చూడు తీసేత వాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాదికి ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు. నిజమే అన్న, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టిన నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు. అలా చూస్తే ఎలా మూడొస్తుందన్నా? రాత్రి ఇంటికి వెళ్ళేప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మూర మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా. కానీ కట్టుకొని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా పోజులు. ఒక్క పిల్లాన్ని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ. మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి. వాళ్ళెంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి. కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పేకాలి. వాళ్ళొక్కటి పీకే లోపు మనం తిరిగి 2 పీకాలి. నే చెప్పేది ఏంటంటే, పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారరు, మొత్తితేనే మారతారు. నేను చెప్పేది ఏంటంటే, మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారరు, చెప్పుతో కొడితే మారతారు. పదండి పోదాం. ఈ కుర్రాడు మంచోడే గాని వాళ్ళ మావయ్య మనిషి చెడిపోయాడు. అల్లుడు